కడప జిల్లా బద్వేలు ఎన్జీఓ కాలనీలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఎమ్మెల్యే డీసీ గోవింద్ రెడ్డిలు పూలమాల వేసి వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ప్రారంభించారు. బద్వేలు నియోజకవర్గంలోని 7 మండలాల కార్యకర్తలు వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అక్కడ ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసక పాలన జరుగుతోందని, సూపర్ 6 లాంటి అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ప్రజలను వెన్నుపోటు పొడిచారంటూ ఈ ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు రాచపూడి సాయికృష్ణ, ఎర్రగొల్ల గోపాలస్వామి, మాజీ కూడా చైర్మన్ సింగసాని గురుమోహన్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి సింగనమల వెంకటేశ్వర్లు, వైసీపీ మున్సిపల్ అధ్యక్షులు సుందర్రామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సరిగ్గా మన రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ రోజుకి 1 year అయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఒక్క పెన్షన్ తప్ప ఇంకా ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఆ విషయమై ఈరోజు ప్రజల పక్షాన మేమందరం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవింద్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు వీళ్ళు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అన్నది కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు, నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అయితే ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు, జగనన్న అలివిగానే అప్పులు చేశారని చెప్పారు. 14 లక్షలు అన్నారు. తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలము 3,63,000 కోట్లు మాత్రమే. ఆ 3,63,000 కోట్ల కూడా 2,73,000 కోట్లు నేరుగా డీబీటీ రూపంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఏ విధంగా జగనన్న అందించారో కూడా మనం అందరం చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 లక్షలు అప్పు చేశారు 1 year కాలంలోనే. కానీ ఓన్లీ సామాజిక పెన్షన్ అది కూడా జగనన్న టైంలో 66 లక్షలకి ఇస్తే ఈరోజు అందులో కూడా కోత విధించి కేవలం సామాజిక పెన్షన్ ఇస్తున్నారు. ఆ సిలిండర్ అన్నారు, అది ఎంతమందికి వచ్చిందో ఎవరికి లెక్కలేదు. ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్క సెక్టార్ని మోసం చేయడం చూసాం. ఉద్యోగాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఎవరికి కార్యకర్తలకు ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమంలో ఈ వెన్నుపోటు దినంలో పాల్గొన్నటువంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రెస్ మిత్రులకు కూడా మరి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఈరోజు ఈ నిరసన కార్యక్రమం మా పార్టీ కోసం జరుపుకోవడం లేదు. మేము ఈనాడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం దొంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేసింది. ఈ మోసాన్ని ప్రతిఘటిస్తూ మేమందరి కూడా ప్రజలకు వివరించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇంత ఎండలో కూడా మనం జరుపుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి 50 మంది ప్రజలకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఈనాడు మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా సూపర్ 6 అమలు. మీరు సూపర్ 6 అమల్లో 6 కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒకటి, రైతులకు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు, ఈరోజు రేపటి నుంచి 2వ సంవత్సరం అయింది. 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలి. అది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయం. తర్వాత జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు మరి తల్లికి వందనమనే కార్యక్రమం పెట్టారు. ప్రతి బిడ్డకు కూడా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఈనాడు అమలు జరగడం లేదు. మూడోది, ఉచిత బస్సు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. మనందరూ కూడా ప్రజలందరినీ ఏ విధంగా మోసం చేశాడో 14-19లో 900 హామీలు ఇస్తే ఈనాడు ఈ సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చాడు. ఈ హామీలలో
మరి ఈ వాగ్దానాల్లో ఈ ఉచిత బస్సు ఒకటి. అయ్యా, నిరుద్యోగ భృతి నిరుద్యోగులకందరికి కూడా 3,000 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నాడు. 12 మూల 36,000 పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం మళ్ళా 36,000, 72,000 రూపాయలు మరి చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టినటువంటి విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సూపర్ 6లో 4వది దీపం గ్యాస్ సిలిండర్లు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు. దాని ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు, అరకొర ఇచ్చినాడు, అది కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. 5వది